రైట్, నమస్తే. సంధ్య థియేటర్ పుష్ప 2 మూవీ రిలీజ్ అయిన సందర్భంగా సంధ్య థియేటర్లో తొక్కిసలాట, రేవతి అనే మహిళా ప్రేక్షకురాలు మృతి. అటు తర్వాత వాళ్ళ అబ్బాయి తీవ్ర అస్వస్థతకు గురయ్యి ఆసుపత్రిలో ఈ రోజు వరకు చికిత్స పొందుతున్నాడు. సో అటు తర్వాత సంధ్య థియేటర్ యజమానికి నోటీసులు పంపించడం, A1 A2లుగా గుర్తించడం, A11గా బన్నీ మన పుష్పను గుర్తించడం, అదే మన అల్లు అర్జున్ గుర్తించడం, అటు తర్వాత వీరిని న్యాయస్థానంలో హాజరుపరచడం, అక్కడ 14 రోజుల పాటు రిమాండ్ విధించడం, అటు తర్వాత మళ్ళీ మధ్యంతర బెయిల్కు దాఖలు వాళ్ళు దరఖాస్తు చేసుకోవడం, దరఖాస్తు చేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఆ మధ్యంతర పిటిషన్, అది మధ్యంతర బెయిల్ అనేది ఆఖరిగా లాస్ట్గా రావడం, ఆ రాత్రి పూట అక్కడ ఉండడం, ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు 6:30 అల్లు అర్జున్ బయటికి రావడం. ఇదంతా నాటకీయ పరిణామంగా జరిగింది. ప్రధానంగా ఇది జరిగిన విషయం 2 తెలుగు రాష్ట్రాలు కూడా చూస్తున్నాయి. కానీ వారికి సంబంధించిన బంధువులు, వారికి సంబంధించిన రక్త సంబంధీకులు, వారికి సంబంధించిన పిల్లలు ఏమనుకుంటున్నారు? మరి అమ్మ తిరిగి వస్తుందా? ఒకవేళ అన్నయ్య చికిత్స పొందుతున్నాడు కదా, అన్నయ్య తిరిగి వస్తాడా? అమ్మ అన్నయ్య కనిపించట్లేదు ఏంటి అంటూ మిగతా పిల్లవాడు అడుగుతున్న క్రమం మనం చూస్తుంటే కడుపు ద్రవీభరణ అవుతుంది. కడుపు మొత్తం అంతా ఒక్కసారిగా శోకంతో నిండిపోతుంది. దీనికి సంబంధించిన వార్తా కథనాలు కూడా మనం చూస్తున్నాం. అల్లు అర్జున్ ఒక 12 గంటల పాటు జైల్లో ఉండి జైలు శిక్ష తీసుకొని బయటకు వచ్చిన తర్వాత అందరూ ఆయన ఇంటికి వెళ్ళారు. సినిమా ఇండస్ట్రీ మొత్తం వెళ్ళి పలకరించింది, పరామర్శించింది, బాగున్నారని. కానీ ఏ ఒక్కరైనా సరే రేవతి భర్త ఏం చేస్తున్నాడు, రేవతి చనిపోయింది కదా, పాపం ఆమెకు మనం ఒకసారి నివాళి అర్పిద్దాం అని ఏమన్నా చేశారా? మా కానీ సినిమా అసోసియేషన్ మా కానీ లేకపోతే సినీ ఇండస్ట్రీ కానీ ఏమైనా నివాళి కార్యక్రమాలు చేసిందా? ఏం చేయలే. ఎలుక చచ్చిపోయింది, గోడ అవతల పడవేశాం, నష్టపరిహారమా ఓ 5 లక్షలు పెడద్దాం అన్న తీరులో అల్లు అర్జున్ చేసిన వ్యవహారం ఏదైతుందో సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఆ తర్వాత మరి వారి యొక్క బ్రతుకుదెరువు ఏంటి, భర్త ఎలా బ్రతకాలి, తర్వాత మరి మిగిలి ఉన్న కొడుకు, రెండో కొడుకు, వాడి యొక్క భవిష్యత్తు ఏంటి, దీని మీద ఎవరు దృష్టి పెట్టట్లే. అందరూ వెళ్ళి ఏమంటారు, సినిమాలో కూడా మనకు ఒకటి ఉంది కదా, ఒక సామెత ఉంటూనే ఉంది, దున్నపోతు ఈనింది అంటే మగపిల్ల ఆడపిల్ల అని అడిగేవాళ్లే. దున్నపోతు ఎక్కడన్నా ఈనుతుందా? దున్నపోతుకి ఎక్కడన్నా ప్రసవం అవుతుందా? అవ్వదు కదా. సో యథా రాజా యథా తదా ప్రజ అన్నట్లుగా కొనసాగిపోతుంది పరామర్శల పర్వం. కానీ కుటుంబాన్ని వచ్చి పరామర్శించింది ఒక ప్రొడ్యూసర్ కానీ లేకపోతే ఒక డైరెక్టర్ కానీ అందులో ఉన్న టెక్నీషియన్స్ కానీ ఎవ్వరూ వెళ్ళలే రేవతి ఇంటికి. సో రేవతి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన భర్త అయితే ఇక సర్వస్వం కోల్పోయినట్లుగా అయిపోయాడు. దీనికి సంబంధించి వార్తా కథనంలో కూడా అమ్మ ఊరికి వెళ్ళింది, ఇక రాదు అంటూ మిగిలి ఉన్న పిల్లగాడికి చెబుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు, వచ్చాక ఇద్దరం కలిసి మేము స్కూల్కి వెళ్తామంటూ కూడా చిన్నారి చెబుతుంది. మీడియా వెళ్ళి ఒకసారి ఇక్కడ ప్రశ్నించింది. వెళ్ళినప్పుడు పరామర్శించినప్పుడు ఆయన మా అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు, వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్తాం అంటూ అత్యంత అమాయకంగా చెప్తున్న మాటలు అవి. కనీసం ఈ మాటలన్నా మీకు వినిపిస్తున్నాయా? పరామర్శించడానికి మీకు ఎందుకని కుదరట్లేదు టైం? అల్లు అర్జున్ని పరామర్శిస్తారా? బాధితుల్ని పరామర్శించరా? ఒకసారి ఈ సీన్ చూస్తుంటే కన్నీళ్లు తెప్పిస్తున్న రేవతి కూతురు శాన్విక మాటలు ఇవి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తల్లిని కోల్పోయిన చిన్నారి ఈమె శాన్విక. ఆసుపత్రిలో సోదరుడు శ్రీతేజ్ జీవన్మరణ పోరాటం చూస్తున్నాడు. బ్రతుకుతాడా లేదా? బ్రతికి బట్టగట్టి బయటకు వచ్చి తన శాన్వికతో పాటు స్కూల్కి వెళ్తాడా? ఇప్పటికీ అనుమానమే. కానీ పూర్తి స్థాయిలో మాత్రం సినీ ఇండస్ట్రీ ఈ విషయాన్ని మర్చిపోయింది. అల్లు అర్జున్ పుష్ప 1, పుష్ప 2, పుష్ప ఇంతే. ఇక ఆ చిన్నారిని కానీ మనం పలకరించినట్లయితే అమ్మ ఊరికి వెళ్ళింది, ఇక రాదు అని అమాయకత్వంతో ఆ చిన్నారి చెబుతున్న మాటలు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తున్న పరిస్థితిని వార్తా కథనంగా ఇవ్వడం జరిగింది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో మరణించిన రేవతి కూతురు శాన్విక మాటలు గుండెల్ని పిండి వేస్తున్నాయి. ప్రతి ఒక్క మనిషి అక్కడికి హృదయం ద్రవిస్తోంది. సామాన్యుడి ప్రాణాలు మీకు కావాలి, ప్రేక్షకుల దగ్గర నుంచి టికెట్ల రూపంలో డబ్బులు కావాలి,
ప్రభుత్వం దగ్గర నుంచి కూడా మీకు కోట్లాది రూపాయలు బెనిఫిట్ షో టైప్లో కావాలి, కానీ మా ప్రాణాలు మీకు అవసరం లేదా? మా ప్రాణాలకి మీకు రక్షణ లేదా? అసలు మీరు ఆ రోజు ఎందుకు వచ్చారు? ఇదే మాట మీడియా అడిగితే గత 20 ఏళ్ల నుంచి మేము అదే థియేటర్కి వెళుతున్నా, ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు జరిగింది. మరి అనుకోని సంఘటనలు కదా, ప్రమాదాలు అనేవి చెప్పి జరుగుతాయా? ప్రమాదాలు అనేవి మనకి అనుకుని జరుగుతాయా? ఎప్పుడైనా ప్రమాదాలు జరగచ్చు కదా, ఆ మాటలు తప్పు. ఇంకా ఇందులోనే ఈ ఘటనలో ఆమె కుమారుడు సైతం ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ క్రమంలో ఇవాళ ఓ టీవీ ఛానల్ ప్రతినిధి అడిగిన ప్రశ్నలకి చిన్నారి చిట్టి పొట్టి మాటలతో సమాధానం చెప్పింది. అదేంటంటే, అమ్మ రోజు నాకు అన్నయ్యకి అన్నం తినిపించేది, బాగా చదువుకోవాలని, స్కూల్కి వెళ్ళాలని, ట్యూషన్కి వెళ్ళాలని చెప్పేది అని ఒకసారి చెప్తుంటే, ఇప్పుడు ఆ మాటలు చెప్పడానికి తల్లి లేదు, తండ్రి ఉన్నాడు, పూర్తిగా కడుపు నిండా విషాదంలో ఉన్నాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత రాష్ట్రంలోని ప్రతి కన్న తల్లిదండ్రులు కూడా అదే స్థాయిలో విషాదంలో ఉన్నారు. ఇక ఆ చిట్టిపొట్టి తల్లి చెప్తూ ఉంటే మాటలు కన్నీళ్లు ఆగట్లేదు ఎవరికి. అమ్మ ఊరికి వెళ్ళిందని, ఇక రాదని, అన్నయ్య ఏమో హాస్పిటల్లో ఉన్నాడని, నెల రోజుల తర్వాత వస్తాడని శాన్విక చెప్తోంది. అన్నయ్య ఇంటికి వచ్చాక ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్తామంటూ ముద్దు మాటలుగా చెప్తూ ఉంటే భావోద్వేగానికి గురవుతున్నాయి, కన్నీళ్లు పర్యంతం అవుతున్నాయి. ఇందులోనే ఇక బాలుడికి పలువురు పరామర్శలు కూడా చేశారు. అక్కడేమో మన హీరో గారికి పుష్ప 2కి ఇండస్ట్రీ మొత్తం అంతా వచ్చేసేసి బాగున్నావా, కానీ ఆ ఇండస్ట్రీకి సంబంధించిన ఏ ఒక్కరు కూడా వచ్చి ఈ బాలుడిని కానీ, రేవతి భర్తని కానీ, వాళ్ళ బంధువులను కానీ కనీసం పరామర్శించింది లేదు. అదేంటో రాజకీయ నాయకులు కూడా దీని మీద ముఖం చాటేశారు. ఎప్పుడు జరిగే సంఘటనలే కదా అనుకున్నారేమో, లైట్గా తీసుకున్నారేమో, క్యాజువల్గా తీసుకున్నారేమో, కానీ అది మాత్రం చాలా తప్పు. ఇక తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న రేవతి కుమారుడు శ్రీతేజ్ను ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వాళ్ళ బేగంపేట కిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారన్నది వార్త. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద కూడా ఆసుపత్రికి వెళ్లి బాలుడిని పరామర్శించింది. మొత్తానికి ఇది జరిగింది అంటున్నారు. మెరుగైన వైద్యం అందించాలని కోరడం జరిగింది. సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోటి బాలుడిని పరామర్శించడం జరిగింది. ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పడం జరిగింది. మొత్తానికి డిసెంబర్ 4న జరిగిన సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటనలో తల్లి రేవతి చనిపోయిన విషయం తెలిసిందే. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మేమిచ్చిన డబ్బులతోటి మీరు చార్టర్డ్ ఫ్లైట్లు కొనుక్కున్నారు, మేమిచ్చిన టికెట్ డబ్బులతోటి మీరు రేంజ్ రోవర్ కార్లు కొనుక్కున్నారు, మేమిచ్చిన టికెట్ డబ్బులతోటే మీరు కోట్లాది రూపాయల విలాసవంతమైన భవంతులు కట్టుకున్నారు, కోట్లు సంపాదించుకున్నారు. అక్కడ తాగారా? ఆశ, అత్యాశ, పేరాశ, ఈ ఆశలతోటి రాష్ట్ర ప్రభుత్వాలు మీరు బతిలాడుకోవడం, మాకు బడ్జెట్ ఎక్కువైపోయిందండి, బెనిఫిట్ షోకి మాకు ఛాన్స్ ఇవ్వండి, బెనిఫిట్ షో వేసుకుంటే మేము బెనిఫిట్ అవుతాం, లేకపోతే మేము నష్టాల్లో కూరుకుపోతాం అంటూ నిర్మాతలు కానీ, హీరోలు కానీ, హీరోయిన్స్ కానీ చెప్పడం. మేమేమైనా అడిగామా? ఒక 100 కోట్లలో ఒక బడ్జెట్ తీసి మాకు సినిమా చూపించమని, 1000 కోట్లలో ఒక సినిమా తీసి చూపించండి అని మేమేమైనా అడిగామా? అంత ఖర్చు ఎందుకు పెట్టుకుంటున్నారు? మీరు ఖర్చు పెట్టుకోవడంలో జాగ్రత్తలు తీసుకోకుండా మా ప్రాణాల మీద తీసుకొస్తున్నారా? ఎంతవరకు కరెక్టు? సరే, మేము ఇచ్చే టికెట్ డబ్బులతోటి మీరు హీరోలు అవుతున్నారు కదా, మీరు హీరోలు అయ్యి మాకు వినోదం పంచాలి, వినోదాన్ని పంచుతున్నారా? లేదు. 200 రూపాయల టికెట్టు 500, 500 టికెట్టు 1000 రూపాయలు, 2000 రూపాయల టికెట్టు, 5000 రూపాయల టికెట్లు బ్లాకులు అమ్మేలా కూడా చేస్తున్నారు. అంటే మా వినోదం సాధారణ ప్రేక్షకులకు, సాధారణ సగటు ప్రేక్షకులకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు. మేమేమో మిమ్మల్ని హీరోలను చేస్తున్నాం, కోటీశ్వరులను చేస్తున్నాం. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చేసి బెనిఫిట్ షో అని చెప్పేసి మీరు అడుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మా డబ్బుల్నే మళ్ళీ మీకు బెనిఫిట్లుగా ఇస్తుంది. మా డబ్బులు తిని మా టికెట్లు మీరు తీసుకొని మేము ఇచ్చిన ఇమేజ్ని మీరు పెంచుకొని మళ్ళీ మా ప్రాణాలు తీస్తున్నారు. చివరికి మా ప్రాణాలకి లెక్కలు కడుతున్నారు 25 లక్షలు అంటూ. కొంతమంది నాయకులు ఆ ఘటన జరిగిన దగ్గరికి వెళ్ళారు, తర్వాత కూడా భర్తను కలిశారు, తర్వాత ప్రభుత్వాన్ని కూడా కలవడం జరిగింది. ₹1 కోటి వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అంటూ. ఇప్పుడు ఎవరైతే శ్రీతేజ ఎవరైతే ఆసుపత్రిలో ఉన్నాడో అతనికి అయ్యే ఖర్చు కూడా ప్రతి రూపాయి కూడా పెట్టుకోవాలని. కానీ ₹1 కోటి ఇస్తే ఈ ఘటన పునరావృతం కాకుండా ఉంటుందా? ఆలోచించాలి.
సో బెనిఫిట్ షోలు అంటూ రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళకి అవకాశం ఇవ్వడం, వీళ్ళు ఆ అవకాశాన్ని తీసుకొని రొమ్ములు విరుచుకుంటూ బౌన్సర్లను పెట్టుకుంటూ మళ్ళీ థియేటర్ల దగ్గరికి వెళ్ళి హాయ్ హాయ్ చెప్పడం, బాయ్ బాయ్ చెప్పడం, ప్రాణాలని పోగొట్టుకోవడం మా వంతు, కోట్లు సంపాదించుకోవడం మీ వంతు. ఇప్పటికైనా ప్రేక్షకులారా, సగటు ప్రేక్షకులారా ఆలోచించండి. వినోదాన్ని అందరికీ పంచాలి అత్యంత తక్కువ రేటుకు. బ్లాక్లో కానీ బెనిఫిట్ షోల పేరిట కానీ టికెట్ ధరలు పెంచి మళ్ళీ మా డబ్బుని మీరు గుంజుకుంటున్నారు, మా ప్రాణాలనే మీరు తోడేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఆలోచించండి. సైనింగ్ ఆఫ్.